ఈ కాళ్ళలో మూసిపోయే రక్తనాళాలను పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటాము. ఇది ఎవరెవరిలో వస్తుందంటే డయాబెటిక్ పేషెంట్స్, ఓకే, లాంగ్ టర్మ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, 10 సంవత్సరాల పైన షుగర్ ఉన్న వాళ్ళకి, కానీ తర్వాత అదర్ రిస్క్ ఫ్యాక్టర్ హైపర్ టెన్షన్ పేషెంట్. ఇంకొకటి తరచుగా మనం చూసే స్మోకింగ్ చేస్తే చాలామందికి క్యాన్సర్ వస్తుందని తెలుసు, లేకపోతే లంగ్స్లో ప్రాబ్లం అవుతుంది తెలుసు, లేకపోతే హార్ట్లో బ్లాక్ అవ్వద్దు తెలుసు. కానీ చాలామంది తెలియదు ఏంటంటే కాళ్ళలో రక్తనాళాలు కూడా మూసుకుపోతాయి స్మోకింగ్ చేసిన వాళ్ళలో. ఇదే కాకుండా కొంతమంది వంశపారంపరంగా వచ్చే హెరిడిటరీ డిసీజ్ అంటాం, ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటాం. అంటే మీకు ఎలా చెప్పాలి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, లేకపోతే సిస్టమిక్ లూపస్ ఎరిథోమాటిక్ SLE డిసీజ్ అంటాం, లేకపోతే లూపస్ యాంటీకాగులేటెడ్ యాప్లా సిండ్రోమ్, చాలా రకాలు ఉన్నాయండి, ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటాం. వీటి వల్ల కూడా రక్తనాళాల్లో మూసిపోయే రిస్క్ ఉంటుంది. ఇలా కాకుండా ఒబేసిటీ, తర్వాత అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. తర్వాత మన బాడీలో కొలెస్ట్రాల్ పెరిగినా సరే రక్తనాళాలు మూసిపోయి ఉంటాయి. ఇవన్నీ కారణాలు. ఇవి మనం ఎలా గుర్తుపట్టవచ్చు ఎర్లీగా, అంటే రక్తనాళాలు మూసిపోయినాయి ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు మన హార్ట్ అటాక్ వస్తే చెస్ట్ పెయిన్ వస్తుంది. అలాగే రక్తనాళాలు మూసిపోతే కనుక కాళ్ళల్లో మనం నడిస్తే కొంచెం దూరం నడిచిన తర్వాత పిక్కల్లో పట్టుకుపోవటం కానీ, లేకపోతే పిక్క తొడభాగంలో పట్టుకుపోవటం కానీ, కొంచెం అలసటగా ఉండి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ నడవటం, క్లాడికేషన్ అంటాం. అంటే ఒక 100 మీటర్లు నడిచి మళ్ళీ ఆగటం, మళ్ళీ నడవటం, మళ్ళీ ఆగటం, మళ్ళీ నడవటం. ఇది ఇనీషియల్ స్టేజ్లో మనం తెలుసుకోవాలి. అంటే ఎవరైనా నడిచినప్పుడు తొడలో కానీ పిక్కల్లో కానీ కొంచెం అలసటగా ఉండి కాసేపు ఆగాలనిపించినప్పుడు ఆగి మళ్ళీ నడవటం, ఇలా ఉంటే కనుక డెఫినెట్గా ఈ పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ ఉందని అనుకోవాలి. ఇలా మనం ఇనీషియల్గా గుర్తించకపోతే కొంచెం లేట్ స్టేజ్లో ఏమవుతుందంటే, చాలామందికి కాళ్ళ వేళ్ళలో నలుపు రావటం, గ్యాంగ్రీన్ అంటాం, లేకపోతే కాళ్ళ వేళ్ళ మధ్యలో గాయాలు అవ్వటం, గాయం అయ్యి పుండు మానకపోవటం. యూజువల్గా మనకి ఎవరికైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఒక 3 నుంచి 4 వారాల్లో పుండు మానాలి, రక్త ప్రసరణ బాగుంటే, లేదంటే ఇన్ఫెక్షన్ ఏమీ లేకపోతే. అదే కనుక రక్త ప్రసరణ లేకపోతే ఏమవుతుందంటే, మనం ఎంత ట్రీట్మెంట్ చేసుకుని ఏం చేసుకున్నా సరే ఆ గాయం మానదు. ఇలా గాయం మానినప్పుడు ఇమీడియట్గా వాస్కులర్ సర్జన్ కలిసినట్టయితే కనుక ఈ పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ ఉందో లేదో తెలుస్తుంది. కొంతమందికి సడన్గా రక్తం గడ్డగట్టడం, ఇప్పుడు బ్రెయిన్లో ఎలా సడన్గా క్లాట్ అయిపోయి పారాలిసిస్ వస్తుందో, అలాగే కాళ్ళల్లో కూడా సడన్గా రక్తం గడ్డగట్టడం. ఎలా అవుతుంది, కొంతమందికి హార్ట్లో చిన్న క్లాట్ ఉంటే బ్రేక్ అయిపోయి ఇలా పెద్ద రక్తనాళం ద్వారా ఇలా వచ్చి కాళ్ళల్లో మూసుకుపోతుంది అనమాట, అలా అవ్వటం. లేదంటే సడన్గా యాక్సిడెంట్ అయిపోయి రక్తనాళం కట్ అయిపోవటం, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవటం, ఇవన్నీ దీని కింద వస్తాయి. తర్వాత ఎలా గుర్తిస్తాం వీటిని అంటే, ఇప్పుడు సిమ్టమ్స్ నేను చెప్పాను కదా, ఎలా డయాగ్నోస్ చేస్తాం. బేసిక్గా యూజువల్గా మనం పెరిఫెరల్స్ నుంచి చిన్న టౌన్స్లో ఏంటంటే, బేసిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే పిక్కల నొప్పులో, కాళ్ళ నొప్పులో, లేకపోతే గాయం మాంటలేదంటే డాప్లర్ టెస్ట్ అని చేపిస్తారు, ఆర్టీరియల్ డాప్లర్ అంటాం. ఆ డాప్లర్ టెస్ట్ చేసేదంటే ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో తెలుస్తుంది, కానీ క్లియర్గా ఎక్కడెక్కడ ఏమున్నాయో తెలియదు. దానికి మనం ఏం చేయాలంటే CT యాంజియోగ్రామ్ అనే టెస్ట్ చేయించుకోవాలి, లేదా MR యాంజియోగ్రామ్ అంటాం. కొంతమందికి ఈ CT యాంజియోగ్రామ్, MR యాంజియోగ్రామ్ చేయలేకపోతే క్రియాటిన్ కానీ ఎక్కువగా ఉంటే కనుక ఈ మధ్యన రీసెంట్గా ఏం చేస్తామంటే CO2 యాంజియోగ్రామ్, గ్యాస్ ద్వారా యాంజియోగ్రామ్ చేస్తున్నాం. ఎందుకంటే క్రియాటిన్ ఒకవేళ కొంతమందికి ఈ డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళకి ఏమవుతుందంటే క్రియాటిన్ కొంచెం ఎక్కువ ఉంటుంది, 1.92 అలా ఉన్నప్పుడు ఈ డై ఇచ్చి మనం యాంజియోగ్రామ్ చేస్తే కిడ్నీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అలా కాకుండా ఉండటానికి ఇప్పుడు గ్యాస్ ద్వారా CO2తో యాంజియోగ్రామ్ చేస్తున్నాము, ఇది చేస్తాం. ఇదే కాకుండా కొంతమందికి డిజిటల్ సబ్స్ట్రాక్షన్ యాంజియోగ్రామ్, తొడ దగ్గర ఇంజెక్షన్ ఇచ్చి హార్ట్లో ఎలా యాంజియోగ్రామ్ చేస్తారో అలాగే కాళ్ళల్లో కూడా మనం యాంజియోగ్రామ్ చేసి ఎక్కడ బ్లాక్స్ ఉన్నాయి, ఎక్కడ మూసుకుపోయిందో ఇవన్నీ టెస్టుల ద్వారా మనకు తెలుస్తుంది. ఓకే, తెలిసింది మనకి ఎక్కడ బ్లాక్స్ ఉన్నాయో తెలుస్తుంది. ఇప్పుడు ట్రీట్మెంట్కి వచ్చే వాటికి ఇంతకుముందు చూసుకున్నట్టయితే మనకు 10 సంవత్సరాల క్రితం చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడు బైపాస్ సర్జరీ అంటాం. ఇప్పుడు హార్ట్లో ఎలా నరం తీసి బైపాస్ సర్జరీ చేస్తారో అలాగే కాళ్ళల్లో కూడా సేమ్ పేషెంట్ నరం తీసి బైపాస్ సర్జరీ అనేది చేస్తాం. ఇప్పుడు లేటెస్ట్గా అడ్వాన్స్మెంట్కి ఏమొచ్చిందంటే యాంజియోప్లాస్టీ లేదా స్టెంటింగ్. ఒకప్పుడు హార్ట్లో చేసేవాళ్ళు 25-30 సంవత్సరాల నుంచి. ఇప్పుడు కాళ్ళలో కూడా మన సన్న రంధ్రం ద్వారా ఇంజెక్షన్ ద్వారా యాంజియోప్లాస్టీ, బెలూన్ వేసి మూసుకుపోయిన రక్తనాళాలు ఓపెన్ చేయటం కానీ, ఒకవేళ ఓపెన్ కాకపోతే స్టెంట్ వేయటం కానీ జరుగుతుంది. అవి స్పెషల్ స్టెంట్స్ ఉంటాయి. అవి స్పెషల్ స్టెంట్స్ వేసినట్టయితే కనుక ఒక రోజులోనే ట్రీట్మెంట్ చేయించుకొని పేషెంట్ నడుచుకుంటా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ స్టెంట్ వేయలేని పక్షాన, లేదంటే యాంజియోప్లాస్టీ చేయలేకపోతే కనుక మనం బైపాస్ సర్జరీని చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్కి చికిత్స చేయించుకున్నారు అంటే బైపాస్ సర్జరీ కానీ, లేకపోతే యాంజియోప్లాస్టీ కానీ, స్టెంటింగ్ కానీ చేయించుకున్నారు, లేదంటే క్లాట్స్ ఏదైనా ఉంటే ఓపెన్ చేసి క్లాట్ తీసేస్తాం ఇమీడియట్గా. ఒకవేళ చేసిన తర్వాత ఎలా అయితే హార్ట్లో సర్జరీ కానీ స్టెంటింగ్ కానీ చేయించుకొని లైఫ్ లాంగ్ రక్తం పలచబడే ట్యాబ్లెట్స్ వాడాలో, కాళ్ళల్లో కూడా మనం బైపాస్ సర్జరీ చేసినా, యాంజియోప్లాస్టీ చేసినా, స్టెంటింగ్ చేసినా రక్తం పలచబట్టడానికి ట్యాబ్లెట్స్ వాడాలి.
ఇప్పుడు ఒక 100 మందికి సర్జరీ చేసామనుకోండి, ఒక 80% మందికి నెక్స్ట్ 5 years యూజువల్గా ఉన్న మనం ఏదైతే బ్లాక్స్ తీసేసామో, రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేసామో కంటిన్యూస్గా, మిగతా 20% చూసుకుంటే వాళ్ళకున్న జబ్బుల వల్ల కానీ, అంటే షుగర్ కానీ, బీపీ కానీ కంట్రోల్గా లేకపోతే మనం ఎన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చినా ఆ రక్తనాళాలు మళ్ళీ మూసుకుపోయే రిస్క్ ఉంటుంది. అందుకే ఏంటంటే డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ కంపల్సరీ వాడుతూ ఉండాలి, మిస్ చేయకుండా ఎప్పుడైనా సరే. తర్వాత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కంపల్సరీ, హైపర్ టెన్షన్ కంట్రోల్లో ఉండాలి, తర్వాత షుగర్స్ కంట్రోల్లో ఉంచుకోవాలి. డైలీ ఎక్సర్సైజ్ చేసినట్టయితే కనుక, మెడికేషన్స్ ప్లస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకున్నట్టయితే కనుక ఫ్యూచర్లో మళ్ళీ మూసుకుపోకుండా ఉండే ఛాన్సెస్ తక్కువ.